యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి అబ్బాయిలను తీసుకొచ్చాను. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 30/12/1997. ఈ అబ్బాయి హైట్ 5'9" ఉంటారండి. ఈ అబ్బాయి ఎంసీఏ చేశారు. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, యాదవ్స్ క్యాస్ట్ లోనే చూస్తున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చా అండి యాదవ్స్ క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 22/8/1994. ఈ అబ్బాయి హైట్ 5'7" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. సంవత్సరానికి 40 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ యాదవ్స్ క్యాస్ట్ లోనే చూస్తున్నారండి. వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అమ్మాయిని కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. వీళ్ళకి 10 CR వరకు ప్రాపర్టీ ఉంది. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి యాదవ్స్ క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/3/1997. ఈ అబ్బాయి హైట్ 5'6" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బిఎస్సీ చేశారండి. ఈ అబ్బాయి వచ్చేసి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 10 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓసీబీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్లేదండి, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు గనక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి యాదవ్స్ క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 27/4/1993. ఈ అబ్బాయి హైట్ 5'4" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశాడు. ఈ అబ్బాయి ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 9 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి వరంగల్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, యాదవ్స్ క్యాస్ట్ లో మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి అయితే చాలు అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి యాదవ్స్ క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/9/1990. ఈ అబ్బాయి హైట్ 5'10" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి బీటెక్ చేశాడు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి సంవత్సరానికి 12 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైటెక్ సిటీలో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ యాదవ్స్ క్యాస్ట్ లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేసే అమ్మాయిని చూస్తున్నారు. ఎందుకంటే ఈ అబ్బాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడండి. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. అలానే నేను మరో అబ్బాయిని తీసుకొచ్చానండి యాదవ్స్ క్యాస్ట్ లో. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 2/5/1996. ఈ అబ్బాయి హైట్ 5'5" ఉంటారండి. ఈ అబ్బాయి వచ్చేసి డిగ్రీ చేశారు. ఈ అబ్బాయి అయితే ఓన్ గా బిజినెస్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి నెలకి 1,60,000 వరకు సంపాదిస్తున్నారు. ఈ అబ్బాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈ అబ్బాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఓన్లీ యాదవ్స్ క్యాస్ట్ లోనే మినిమం ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయి అయితే చాలు అంటున్నారు. ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి, చేసుకుంటాం అంటున్నారు. ఇలాంటి అబ్బాయి కోసం గనక అమ్మాయి తల్లిదండ్రులు కనుక ఎదురుస్తున్నట్టయితే అమ్మాయి వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మా అడ్రస్ వచ్చేసి జగదిరిగుట్ట హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గట్ట కూడా కొట్టండి.